హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు చూస్తున్న గేదె వచ్చేసి కర్నూలు రైతు తీసుకున్నాడండి. అంటే కర్నూలు నుంచి మనకి ఫార్మర్స్ వచ్చారు గేదెల కోసం, హర్యానాకు వచ్చినారు. రైతుకు వచ్చేసి ఆల్రెడీ 30 గేదెలు ఉన్నాయండి. 8 సంవత్సరాల అనుభవం ఉంది. సో ఇంతకుముందు మన దగ్గర తీసుకెళ్ళిన వారి గేదెలు చూసి వచ్చిండు. రైతుకు మొత్తం ఒక 4 గేదెలు కొనడం జరిగింది. ఈరోజు గేదెల రేట్లు వచ్చేసి 1,00,000 నుంచి 1,10,000 మధ్యలో ఉన్నామండి. సో చాలా మంచిగా ఉంది, మంచి హై క్వాలిటీలో వస్తున్నాయి. ఇంతకుముందు 1,20,000 పెట్టినాయి, ఇప్పుడు 1,10,000కే వస్తూ ఉన్నాయి. సో ఇన్ని రోజులు కొద్దిగా బిజీ ఉండే అండి. ఇతనే రైతు అండి, కర్నూలుకి వెళ్ళి వచ్చింది. సో ఇన్ని రోజులు చాలా బిజీగా ఉండే, అందుకే వీడియోలు పెట్టలేదు. ఎవరైనా 10 గేదెలు కావాల్సిన వాళ్ళు చాలామంది అండి. ఈ మంత్లో మనకి ఇంకో 70 నుంచి 80 గేదెలు కొనాల్సినవి ఉన్నాయి. దయచేసి నాకు చెప్పిరండి, చెప్పకుండా డైరెక్ట్గా చాలామంది టికెట్లు బుక్ చేసుకుంటారు. కనీసం ఒక రైతుకి ఇంకో రైతుకి 3 రోజుల గ్యాప్ ఉంటేనే గేదెలు కొనగలుగుతాం. ఒకసారి 5 రైతులు ఇక్కడనే వచ్చి అందరు కలిపి 50 గేదెలు కొనాలంటే కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. సో ఎవరైనా సరే వచ్చేవాళ్ళు నాకు ఒక 3 రోజుల ముందు నాకు ఇంటిమేషన్ ఇవ్వండి. సో ఎవరైనా సరే రాను గేదెలు కొనాలనుకునేవారు రేట్లు పెరగడం అంటూ ఏమీ ఉండదు. ఇంకా మార్కెట్ ఆగిపోయింది. ఇంతకుముందు ఈ గేదెలు కొద్దిగా ఎక్కువ రేటు కొంటోళ్ళం. ఇప్పుడు కంపేర్ చేస్తే ఒక 7-8 వేలు తక్కువనే దొరుకుతూ ఉన్నాయి, మంచి సైజు ఉన్న గేదెలే. సో కొత్త వాళ్ళు ఎవరైనా సరే పచ్చిగడ్డి, వరిగడ్డి, షెడ్డు ఈ 3 రెడీ పెట్టుకొని గేదెలు కొనండి. సో మీకు జూన్, జూలై, ఆగస్టు ఇట్లా నెలలు గడుస్తున్న కొద్దీ ఒక గేదె మీద 1000-2000 తగ్గే అవకాశమే ఉంటుంది, కానీ మళ్ళీ పెరగడం అయితే ఉండదు. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు మంగళవారం జూన్ 11వ తారీఖు. సో మనకి 14వ తారీఖు నుంచి కూడా హైదరాబాద్ నుంచి ఫార్మర్స్ వస్తూ ఉన్నారు. అట్లనే మనకి కరీంనగర్కి కూడా ఫార్మర్స్ వస్తూ ఉన్నారు. సో వీడియోలు చూస్తూ ఉండండి. ఇక్కడ నుంచి మనం కనీసం నెలకి 100-150 గేదెలు ఈజీగా కొంటాం. చాలామంది పాత కస్టమర్లు వస్తూ ఉన్నారు. సిద్దిపేటకు లాస్ట్ మంత్ ఇచ్చిన రైతులు కూడా 20 గేదెలు తీసుకెళ్ళినారు, వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. వీడియో లైక్ చేయండి. రేపటి నుంచి వీడియోలు కంటిన్యూస్ పెడతా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బై.